సూపర్ డెలిషియస్ సూపర్ యమ్మీ స్వీట్ రెసిపీ షేర్ చేస్తున్నానండి. దీన్ని మోడర్న్ గా చెప్పాలంటే మూంగ్ దాల్ హల్వా అని చెప్పొచ్చు, కానీ ట్రెడిషనల్ గా చెప్పాలంటే ఉక్కరై అంటారండి. ఇంకా దాని గురించి నేను 3/4 కప్పు పెసరపప్పు, 1.5 కప్పు బెల్లము తీసుకున్నానండి. ఫస్ట్ బెల్లాన్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఒక 1/2 కప్పు వాటర్ వేసుకుని జస్ట్ ఒక బాయిలింగ్ రానిస్తాం అంతే. మనకి పాకం రానక్కర్లేదనమాట, ఒక సిరప్ లాగా తయారైతే చాలు. ఇప్పుడు పెసరపప్పుని మనం డ్రై రోస్ట్ చేసేసుకుంటామండి. ఒక మంచి అరోమా వచ్చే వరకు మనం లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాం అనమాట. ఇంకా చక్కగా ఫ్రై అయిపోయింది. దీన్ని కుక్కర్లోకి తీసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని 1:2 రేషియోలో వాటర్ వేసుకుని 4 విజిల్స్ రానిచ్చుకుంటామండి. విజిల్స్ వచ్చేసింది. ఇంకా మూత తీసి మీకు చూపిస్తున్నాను ఎట్లా ఉడికింది అని చెప్పేసి. మంచిగా ఉడికిపోయిందండి. మనము ఒక గరిటెతోటి ఈ విధంగా మెదుపుకున్నట్టు చేసుకుంటే మనకు సరిపోతుంది. మరి మెత్తగా మెదుపుకోక్కర్లేదనమాట, కొంచెం మనకు ఆ పలుకు ఉండాలి. ఇంక ఇప్పుడు స్వీట్ చేసుకోవడానికి అనుకూలంగా ఒక బాణలు పెట్టేసుకుని దాంట్లో 1/2 కప్పు నెయ్యి వేసుకుంటామండి. ఈ స్వీట్ కి నెయ్యి బాగానే పడుతుందండి. దాంట్లో ఇప్పుడు జీడిపప్పు పలుకులు వేసుకుని దూరగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకుంటాము. ఇది మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉందండి. ఇప్పుడు వీటన్నిటిని మనం ఒక బౌల్లోకి తీసేసుకుని మళ్ళీ లాస్ట్ లో యాడ్ చేసుకుంటాము. ఇంకా మిగిలిన నెయ్యిలో మనము 1/4 కప్పు సూజీ, అంటే బొంబాయి రవ్వ అంటాం కదండి, ఉప్మా చేసుకునేది, అది యాడ్ చేసేసుకుంటాము. ఇప్పుడు మీకు చూపిస్తున్న క్వాంటిటీ అది యాడ్ చేసేసుకుని ఆ నెయ్యిలో చక్కగా ఫ్రై అవనిస్తామండి. దూరగా కలర్ మారి మంచి అరోమా వస్తూ ఉన్నప్పుడు అదే కప్పుతో 1/2 కప్పు కొబ్బరి తురుముని ఇక్కడ యాడ్ చేసేసుకుంటున్నాము. కొలతలన్నీ పర్ఫెక్ట్ గా మనం మెయింటైన్ చేస్తే సూపర్ డూపర్ గా వస్తుందండి స్వీట్. పర్ఫెక్ట్ గా కొబ్బరి కూడా వేగిపోయింది. ఇప్పుడు మనము ఉడికించుకుని మెదిపి పెట్టుకున్నటువంటి ఈ పెసరపప్పుని ఇక్కడ యాడ్ చేసేసుకుంటాం. కొంచెం పలుకు ఉండేటట్టే చూసుకోవాలండి, అప్పుడు చాలా బాగుంటుంది అనమాట. మరీ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోకూడదు. ఈ నెయ్యిలో ఈ సూజీతో పాటు కొబ్బరితో పాటు దీన్ని 1 నిమిషం పాటు మనం ఫ్రై అవనేస్తాము. కంటిన్యూస్ గా స్టిర్ చేస్తూనే ఉండాలండి, లేకపోతే పాత్రకు అంటుకుపోతుంది. 1 నిమిషం వేగిందండి. ఇప్పుడు బెల్లం సిరప్ని స్ట్రెయినర్ సహాయంతో ఫిల్టర్ చేసుకుని దీంట్లో యాడ్ చేసేసుకున్నాము. ఆ బెల్లం సిరప్లో మనం వేసుకున్నటువంటి అన్ని ఐటమ్స్, అంటే సూజీ, కొబ్బరి, పెసరపప్పు మిశ్రమం, ఇవన్నీ పర్ఫెక్ట్ గా కలిసేలాగా మనం స్టిర్ చేస్తూ చక్కగా మిక్స్ చేసుకుంటాం అనమాట. అంత మంచిగా కలిసిపోయి మెల్లిమెల్లిగా దగ్గరకు అవుతూ ఉంటుంది. ఒక చిటికెడు సాల్ట్ వేసుకున్నాను, ఒక 1/4 టీ స్పూన్ ఇలాచీ పొడి వేసుకున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా మిక్స్ చేస్తూ ఉండగానే మనం చూస్తూ ఉండగానే అది దగ్గరికి అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు పల్చగా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ మీరు చూస్తూ ఉండగానే చాలా ఫాస్ట్ గా దగ్గరికి అయిపోతుందండి. స్టిర్ చేస్తూనే ఉండాలి, కింద ఎక్కడ అడుగంటనకూడదు. కొంచెం అడుగంటినా ఒక రకమైన స్మెల్ వచ్చేస్తుందండి, స్వీట్ అంతా పాడైపోతుంది. చూస్తున్నారా, మెల్లిమెల్లిగా దగ్గరికి అయిపోయింది. పాత్రను కూడా విడిచిపెట్టేస్తుంది. చూస్తున్నారు కదా మీరు. గట్టితో కూడా మీకు చూపిస్తాను ఎంత జాడుగా ఉంటే సరిపోతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇది చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుందండి ముద్దలాగా. సో ఒకసారి చూపిస్తున్నాను చూడండి, ఈ జాడుగా ఉన్నప్పుడు మనం కట్టేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసే ముందు మనం వేపించుకున్నటువంటి జీడిపప్పు పలుకులు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకుని ఇంకా సర్వ్ చేసేయటమేనండి. ఎంత యమ్మీగా ఉంటుందంటే నోట్లో పెట్టుకుంటే మనకి కరిగిపోతుంది అనమాట. అంత మృదువుగా, అంత సాఫ్ట్ గా, అంత డెలిషియస్ గా ఉంటుందండి. మీకు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ఈజీగా చేసుకోవచ్చు. దేవుడికి ఏదైనా ప్రసాదం పెట్టాలనుకున్నప్పుడు, ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు అతి సులువుగా చేసేసుకునేటువంటి ఒక స్వీట్ డిష్ అండి. డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్.